యువరాజుల్లారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా? ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తాను. ఎందుకో తెలుసా? అదిగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా, రే రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి, మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న వుల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం కొడుకు రాజులం. ఈ దేశం పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చటం సంప్రదాయం కాదు. చావుంటే, సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల రాజమామ, స్వయంవరం అంటే ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. ఓహో, అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడా? ప్రభు. ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను, కొట్టలేను. అపరాజమామ, నెయ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా, పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా. వద్దు. పప్పు తీసావో తలకు గురి పెడతా. వద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మత్తు కళ్ళ మలిని వర్ణనల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా. అదేమిటయ్యా, అటు తిరిగి ఇటు ఎక్కువ పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. మామా, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. భలా అల్లుడు గారు, అలా మీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.
కొండలంత వారములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అన్నమాచార్యుడనే పెద్ద విప్లవకారుడు మా ప్రభు. తిరుమలలో తమ అధికారం ఉందా అదోడు మింగేశ్వరే ఉన్నాడు స్వామి. దేవి, ఆ మధుర గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులని మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియుడము కదా. అంతేకాక తొలిరే తర్వాత మీరు కోరిన తొలి కోరిక ఇది కాదనలేము. కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు పెనుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదలి వచ్చాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆస్థాన గాయకులై మీ గానమాధుర్యంతో మమ్మల్ని, మా ప్రజల్ని అలరించాలని అర్థిస్తున్నాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేము. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్నీ సమర్పించుకుంటాం. మీరేనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం. మహామంత్రి ప్రభు. సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. ఎనగతీతానొచ్చా ఇట ఎదురు కొట్టాడు ఎందుకురా? ప్రభువులంటే అంతేరా మరి. ఎప్పుడు తాళదవుతారో ఎప్పుడు తాళ్ళు తారుగుతారో ఆడకే తెలుదు మరి. సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని, ఈ సభని ఆనందడోలికల్లో ఉలలాడించవలసిందిగా మా ప్రార్థన. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరే చెలులు. నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు, నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు,
నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లనపు పొడి జారగపతిపై చల్లేరటివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు కుచముల పై కడు సింగారము నెరపెడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తత్తధిత్త జనుతాం కృతగడతం తత్తధిత్త జను తదింతగడతం తదిత జను తజను తదింత తద్దిం గణత తద్దిం గణత తగడత పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర చూడవే ఎంత బాగుందో. ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరికలేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. మెడలెక్కి నిన్ను చూసి కుడివని ఆశతోడ పడుదేరి ఉస్సురందుర వెంకట్. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరం అయింది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దేవీరి కోరడము మీ ముఖాదరణమున మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని. తక్షణమే అన్నమాచార్యుల వారిని ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములము. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చితిమి. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రోవితో పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మనిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడ. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? భంగారే భంగా దండనాద. ప్రభు,
చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని 3 రాయల గండ సంకెళ్లతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసలు పెట్టు. పిచ్చి కొట్టుడు కొట్టు. యో ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా పప్పేం కాదు, పిచ్చోడిగా ఉండవే. యో సావు దెబ్బలు తింటా కూడా గమ్మునుండవే. యో ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అవి వీగినావో నువ్వు ఈ వీగినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? యో పాడితే బతికిపోతావ్యా, పాడకపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉన్నావో? నాకు మంటెక్కిపోతా ఉన్నది. రే ఈ 4 పాకాల దెబ్బలు వేగండి రా. పాడబ్బా. నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై హెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెడగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేలుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ స్వామి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనవే చూస్తాను. రమ్మనవయ్యా. నిద్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వెంకట నారసింహ వెంకట నన్ను మన్నిస్తావే, నన్ను మన్నిస్తా. ఆహా, ఏమి దైవలీల! అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరుణ్ణా నేను బాధించినది అతవిధి. ఆచార్యవర్య, అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించితిని. అధికార గర్వాంతుడనై అంతులేని అపరాధమునొచ్చితిని స్వామి. అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమంటిని. అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి. కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరగాని మాటలటిని, కొరడాలతో కుట్టించితిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించకండి స్వామి, నన్ను మన్నించకండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వా, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. అరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది.
ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవా, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను. మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. కాదనకండి స్వామి. ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు. ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిద్దెలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు కావు కావు. శ్రీనివాసుని కొలువు నుండి భావన సిరుల ఊబులోకి దింపింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈ రోజు మా పుట్టినరోజు. ఓహ్, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆతమరిచి కన్ను ముయ్యాలి. అది నిద్రపోవాలి. ఏ పాట? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకటనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై. స్వామి ఆపేసరి జరగబోయేది చూడు. కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ. వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ. హరే
శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల హరే జరగబోయేది చూడటం అంటే ఇదా జగన్నాటక సూత్రధారి. భక్తులందరినీ ఎంత కఠినంగా పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తేలినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. ఆ మహానుభావుడు మీద సాడీలు చెప్పి మీ మనస్సు ఎడగొట్టి శిక్షించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు. భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని, అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస. హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస. హరినామమే కడు ఆనందకరము రంగా రంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. వేదములును తింపగా వేడుకలు దైవారగా ధరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.
పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అండనే బంటు నిద్ర అదియునొకటి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పుడమి శునకము మీద పొలయు ఎండొకటి కడుపుండ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుండ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 ఏమిటండి వాడి పాటలు? రాజు బంటు అంతతులు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంట కలుపుతున్నాడు. మన ధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయించమన్నాడే. అవ్వా, ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు? జనబలం అండి, జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బబ్బా, అవి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే ఏమిటండి? కాల్ చెయ్యాల్సిందే అంతే మరి. అగ్నిదేవా, ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరులు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు. నీ కడుపు మంట చల్లార్చుకో. ఆచార్యదేవా, సాల్వా, నన్ను అడ్డుకున్నావంటే ఆ వెంకటపతిపై ఆనా. మహానుభావుడు ఆచార్య, గురువర్య, ఈ మూల సంపదకు ఇంకెన్నడూ ఇలాంటి అవాంతరం కలగకుండా శాశ్వతంగా నిలిచిపోయేలా రాగిరేకుల మీద చెక్కించి భాగ్యం నాకు కలిగించండి. అభిష్ట సిద్ధిరస్తు.
సాల్వుని ప్రోత్సాహంతో అవిచ్ఛిన్నంగా సాగిన సంకీర్తన ధుని కాపాడి పాడి తరించినవారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు. ఆ సంకీర్తన ప్రసాదాన్ని అన్నమయ్య సంతతి ప్రజలందరికీ పంచిపెట్టడానికి నడుం కట్టి కదిలారు. శాళ్వా, నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు. నన్ను ధన్యుని చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది ఒక కీర్తన ఏదైనా పాడు. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము. నటనడి మీ పని నాటకము. ఎట్టనెదుట గలది ప్రపంచము. కట్టకడపటిది కైవల్యము. తంతి తెగిపోయింది, ఆట అయిపోయింది. గురుదేవా, అసలైన శిష్యుడు అంటే నువ్వే శాళ్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ 9 తూట్ల జల్లెడిలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. అయ్యో, నేనెంత పాపిష్టివాణ్ణి. మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తనే ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వీల్లేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను శాళ్వా? స్వామి సన్నిధానానికేగా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. ఏడుకొండలవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకీర్తనల నిధి. ఈ చిరుకానుకను నీ హృదయ భాండారంలో భద్రంగా దాచుకో. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలిది. పూచి నీ కీర్తి రూప పుష్పములివే అయ్యా. దాచుకో దాచుకో దాచుకో. దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడూ యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం.
నటన సూత్రధారే. నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేమెంత పులకించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్నై వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. స్వామి, నా పాట నీ నోట? ఒక్క పాట ఏమిటి, ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం. ఆ కీర్తన పద్మ ఏమిటది? క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం. ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు కదూ? పద్మ, భూదేవి, చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు యతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులయ్యే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మోశారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా హరించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా, చెప్పండమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలన్నది. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక. భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపులవు
అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిటనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని చలని వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము కలకల గగనము తన్నిన పాదము కలకల గగనము తన్నిన పాదము బలరిగుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.